ఫర్ ఎగ్జాంపుల్ నేను మన డిప్యూటీ సీఎం నౌ అండ్ గ్రేట్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాను. సో ఆయన ట్రేడ్ మార్క్ డైలాగ్ మీకు తెలుసు కదండి, లైక్ మనల్ని ఎవరు రాపేది. సో నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అడిగిన, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ మనల్ని ఎవరు రాపేది. సో ఫైన్ చెప్పలేకపోయాడు, బట్ ఐ టోల్డ్ మనల్ని అందరికి తెలుసు ఆయన బాగా యావిడ్ రీడర్, చాలా బుక్స్ చదివారు. ఆయన ప్రతి స్పీచ్లో ఏదో ఒక బుక్ ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. సో నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది, ఎందుకు ఈ డైలాగ్ ఎంత స్ట్రైకింగ్గా అందరికీ కనెక్ట్ అయిపోయింది అండ్ ఒక ట్రేడ్ మార్క్ డైలాగ్ అయిపోయింది. సో ఆయన చదివిన చాలా బుక్స్లో అయన్ ర్యాండ్ అనే ఫిలాసఫర్, యుఎస్ ఆమె యుఎస్లో బట్ రష్యన్ బాన్, బట్ యుఎస్లో ఆమె 1800s ఆ టైంలోనే లైక్ ఆబ్జెక్టివిజం మీద ఊపేసింది అనమాట. చాలా గొప్ప ఫిలాసఫర్. తన నావెల్స్లో ఫౌంటైన్ హెడ్, అట్లాస్ ష్రగ్డ్ అని చాలా ఫేమస్ అనమాట. మన దేవకట్ట గారు మూవీస్ కూడా చేశారు దాని మీద. సో దాంట్లో తను అంటుంది అనమాట ఒక కాంటెక్స్ట్లో, ద క్వశ్చన్ ఈజ్ నెవర్ వెదర్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ ఆర్ నాట్, ద క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ గోయింగ్ టు స్టాప్ ఇట్. నువ్వు ఒకటి డిసైడ్ అయినప్పుడు, నీకు లోపల డిజైర్ ఉంది ఇది సాధించాలి అని అనుకున్నప్పుడు నేను ఎవరు ఆపుతారా అనేది అనవసరం, రైట్? సో లైక్ నువ్వు చేస్తావా లేదా అనేది అనవసరం, నేను ఎవరు ఆపుతారని నేను క్వశ్చన్ చేసుకోవాలి. సో ఎవరు ఆపుతారు అని నువ్వు నిన్ను క్వశ్చన్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం ఆపేది ఎవరంటే నిన్ను నువ్వు ఆపుకుంటావు, అంతే. సో నీ భయాలు, నీకున్న అజంప్షన్స్, నువ్వు అంటున్న ఈ సర్కమ్స్టాన్సెస్, నువ్వు అంటున్న ఈ సిచ్యువేషన్స్, సో అది. సో మనల్ని ఎవరు ఆపేది అంటే నీ ఇన్హిబిషన్సే నిన్ను ఆపుతాయి.